గురువునికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియదు. ఎందుకంటే నేను నాకు చెప్పినటువంటి గురువుని సన్మానించుకుంటున్నాను. ఎందుకంటే మనకి కోట్లాది మంది తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి తమ పిల్లల్ని మీ చేతుల్లో పెట్టారు. మీరు అంతకన్నా ఆప్యాయంగా మీ హక్కును చేర్చుకున్నారు. మీరు వారు తీర్చిదిద్దిన విధానం అనితర సాధ్యం. భిన్న వాతావరణంలో పెంచిన అభిమానంతో చేరదీయడం, ఇరుకైన గదుల్లో పాఠాలు చెప్పినా సరే విశాల హృదయం కలవారిని చేయడము, ఇంట్లో బాగోకపోయినా ఒంట్లో బాగోకపోయినా పిల్లల కంటికి రెప్పలా చూసుకోవడం, యాజమాన్యం కోపాలను తల్లిదండ్రులను తాపాలను తట్టుకుంటూ బాలికల భవిష్యత్తే ధ్యేయంగా భావించడం ఎవరికి సాధ్యం? భూదేవిలా అన్ని భావించే మీకు తప్ప. అదేవిధంగా చదువు అంటే చిరాకు పడేవాడిని చరిత్రకారులు చేశారు. అల్లరి చేసేటువంటి ఆకతాయిల్ని అంతరిక్ష పరిశోధకులు చేశారు. పరీక్షలు అంటే భయపడేవాడిని ప్రొఫెసర్లు చేశారు. సినిమాలు శిఖర్లంటూ తిరిగేవాడిని శాస్త్రజ్ఞులుగా మార్చారు. లెక్కలంటే ఉనికి పడేవాడిని ఇంజనీర్లుగా మార్చారు. అనారోగ్యంతో బాధపడేటువంటి వాళ్ళని కూడా ఉన్నతమైనటువంటి డాక్టర్లుగా తీర్చిదిద్దారు. ఇలాంటి ఎన్ని చేయడం ఎలా సాధ్యం అంటే ఇంద్రజాలాన్ని మించినటువంటి ఉపాధ్యాయుల యొక్క మంత్రజాలం వల్ల మాత్రమే. చివరగా